అని పేరు మనం అంటున్నాం, కానీ రోమన్ క్యాథలిక్స్ మ్రాను కొమ్మల ఆదివారం అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మ్రాను కొమ్మల ఆరాధన అని వాళ్ళు పిలుస్తుంటారు. మనమేమో మట్టల ఆదివారం అని మనం పిలుచుకుంటున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మట్టల ఆదివారం సందర్భంగా ఆయా ప్రదేశాల్లో ఆయా దైవ సేవకులు చాలా అంశాలు, వివిధ విధాలైనటువంటి అంశాలు బోధిస్తుంటారు. కొంతమంది మట్టల గురించి చెప్తారు, కొంతమంది బట్టల గురించి చెప్తారు. బట్టలు పరిచారు కదా, ఆ బట్టల గురించి మాట్లాడతారు. కొంతమంది ఏమో గాడిద గురించి మాట్లాడతారు, గాడిద పిల్ల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో యేసు ప్రభు ఆ విజయోత్సాహంతో ఆయన వెళ్ళేటప్పుడు పాటలు పాడారు కదా, హోసన్నా హోసన్నా అని పాటలు పాడారు కదా, ఆ పాటల గురించి కొంతమంది మాట్లాడుతుంటారు. మరి కొంతమంది ఏమో కట్టబడిన గాడిద గురించి మాట్లాడుతుంటారు. మరి కొంతమంది ఏమో మరి అక్కడ వివిధ విధాలైనటువంటి మనుషులు అక్కడ ఉన్నారు, చాలా విధాలైనటువంటి మనుషులు ఉన్నారు, ఆ మనుషుల గురించి మాట్లాడుతుంటారు. మరి కొంతమంది ఏమో బెత్పగే బేతనియా నుండి ప్రభు ఆరంభమయ్యి యెరూషలేము వరకు వచ్చారు, ఆ యెరూషలేము గురించి బెత్పగే బేతనియా గురించి మాట్లాడుతుంటారు. మరి కొంతమంది ఏమో ఖర్జూరపు మట్టల గురించి మాట్లాడుతుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటారు. సైలస్ రిజినల్ పాస్టర్ గారు కూడా ఆంధ్రాలో ఒక చర్చిలో దేవుని వాక్యం చెప్పడానికని వెళ్ళారు. దేవుడు ఆయన ప్రయాణంలో ఆ సందేశ విషయంలో సహాయం చేయాలని ప్రభు నామపేట మనం చేస్తున్నాను. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎందుకు ఈ మట్టలన్నీ ఇలా మనం కట్టుకున్నాం? మీ దగ్గర జవాబు ఉందా? చిన్నపిల్లల దగ్గర మట్టలు ఉన్నాయి, నాకు ఒక మట్ట ఇవ్వండి. ఎందుకు ఈ మట్టలు ఆదివారం అని మనందరం చెప్పుకుంటూ ఉన్నాం? మరి మీరు చెప్తారేమంటే, యేసు ప్రభు గాడిద మీద వెళ్ళేటప్పుడు మనుషులు మట్టలు పట్టుకొని ఆయనను స్తుతిస్తూ హోసన్నా హోసన్నా అని ఆయనను స్తుతిస్తూ వెళ్ళారని మీరు చెప్తారు. అంత మాత్రమే కాదు, ఇది అక్కడ మాత్రమే ఈ మట్టలాదివారం అని మనం చూడడం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బైబిల్లో గమనించినట్లయితే వారం రోజులు ఇశ్రాయేలీయులు ఇలాంటి మట్టలు పట్టుకొని తిరిగినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. ఎన్ని రోజులండి? వారం రోజులు. ఈ మట్టలాదివారాన్ని మనము ఒకే ఒక్క ఆదివారము మనం జరిగిస్తున్నాం, కానీ ఇశ్రాయేలీయులు ఒక దినం కాదండి, వారం రోజులు ఇలాంటి మట్టలు పట్టుకొని వాళ్ళు ప్రభువును ఆరాధించడాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. నేను ఒకసారి రామ్కోట్ వెస్లీ చర్చ్కి నేను వెళ్ళాను. రామ్కోట్ వెస్లీ చర్చ్కి నేను వెళ్ళినప్పుడు ఆ బయట ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు దగ్గర వాక్యం చెప్పి శామ్ కూడా వచ్చాడు నాతోటి. వాక్యం చెప్పి బయటకు వస్తుంటే అక్కడ ఒక గాడిదని కట్టేస్తున్నారు. నేను అన్నాను, ఎందుకు గాడిదని కట్టేస్తున్నారు అని అంటే, ఈరోజు మట్టలాదివారం కదండి, అందుకని గాడిదని తెచ్చాం, పిల్లలందరూ చూస్తున్నారని. నేను అన్నాను, పిల్లల్ని గాడిద వెనక్కి పంపించొద్దు అని అన్నా. ఎందుకంటే గాడిదకు వెనక్కి తన్నే అలవాటు ఉంది, పిల్లల పనులు రాలిపోతాయి కదా అని. ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చిలో చూశాను, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన్ని గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతా ఉన్నారు. మరి గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేస్తారేమో నాకు తెలియదు, కానీ వారం రోజులు బైబిల్లో మీరు చూడండి. లేవియా కాండము 23వ అధ్యాయము 40వ వచనంలో ఇది ధర్మశాస్త్రంలోనే యెహోవా దేవుడు ఈ మాటలు చెప్పాడు. ఈ మట్టల గురించి ఆయన మాట్లాడాడు. ఇదిగో ఈ మనం పట్టుకున్నటువంటి ఈత చెట్లు లేకపోతే ఖర్జూరపు చెట్ల గురించి, ఖర్జూరపు మట్టల గురించి ఆయన మాట్లాడాడు. ఏమని ఆయన అన్నాడు? లేవియా కాండము 23వ అధ్యాయము 40వ వచనాన్ని మీరు చూడండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ వచనం మీరు ఎప్పుడన్నా చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులకండి? 7 రోజులు. మనమైతే ఎన్ని రోజులు చేస్తున్నాం? ఒక రోజే, హాఫ్ డే మాత్రమే ఈ మట్టలు పట్టుకొని మనము ఊరేగుతున్నాం. నా వెంట ఈ మాట చెప్పండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మంటలను, గొంజి
చెట్ల కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉచ్చరించుచుండవలెను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 రోజులు మీరు పండుగ చేసుకోవాలి. 7 రోజులు మీరు ఈ మంటలు పట్టుకొని రండి. వారికి కొన్ని పండుగలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పండుగలలో ఒక పండుగ ఏంటంటే మంటల ఆదివారము అనే పండుగ. వారిని దేవుడు నియమించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సరే, ఆది కాండము 49వ అధ్యాయానికి వెళదాం. యాకోబు చనిపోతూ తన 12 మంది పిల్లల్ని ఆయన దీవించాడు. యాకోబు తెలుసు ఆ 12 మంది పిల్లల్లో ఎవరు భక్తి కలిగిన వారు, ఎవరు భక్తి లేని వాళ్ళు, ఎవరు అంతకులో, ఎవరు నీతిమంతులో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఒక్కొక్క కుమారుని ఒక ప్రవక్తగా ఆయన ఆశీర్వదించాడు. మనమైతే అలాగున ఆశీర్వదించగలుగుతామా? మనం చనిపోయే ముందు మన పిల్లల గురించి మనము ఆశీర్వదించగలుగుతామా? చూడండి, మొదట 49వ అధ్యాయము 3వ వచనంలో ఎవరిని ఆశీర్వదించాడండి? రూబేనును ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన ఆ ఇంట్లో పెద్ద కుమారుడు కనుక రూబేనును దీవించాడు. రూబేను అంత మంచివాడేమి కాదు. రూబేను నీళ్ళ వలె చంచలుడు. 4వ వచనంలో రాయబడి ఉంది, ఆయన నీళ్ళ వలె చంచలుడు. నీళ్లు ఇలా ఎక్కడంటో ఒక దగ్గర ఉండవు. రూబేను నీళ్ళ వలె చంచలుడు. తన తండ్రి మంచం మీదకి ఎక్కాడు అని ఆయన నేరాన్ని మోపుతా ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏ కుమారుడు అలాంటి వాడు. 2వ కుమారుడు ఎవరు అంటే 5వ వచనంలో ఉంది. చూడండి, 2 పేర్లు అక్కడ ఉన్నాయి. మీరు చెప్పండి, ఎవరండి వాళ్ళు? షిమ్యోను, లేవి అనువాళ్ళు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ షిమ్యోను, లేవి అనే వాళ్ళు హంతకులు అని బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళు కోపం వచ్చి వాళ్ళు మనుషులను చంపారు అని ఆయన అంటున్నాడు. వాళ్ళు హంతకులుగా ఉన్నారు. నా ప్రాణమా వాళ్ళతో నీవు చేరవద్దు అని అంటున్నాడు. 6వ వచనంలో, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంలో కలుసుకునవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపారు అని 2 కుమారుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. 3వదిగా 8వ వచనంలో మీరు చూడండి, ఎవరున్నారండి? 8వ వచనంలో మీరు కూడా మాట్లాడండి. యూదా ఉన్నాడు. బైబిల్ తెరవండి దయచేసి. యూదా ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనంలో యూదా, 9వ వచనంలో యూదా ఏ జంతువుతో పోల్చబడ్డాడు? మీరు చెప్పండి. సింహంతో ఆయన పోల్చబడ్డాడు. కొదమ సింహము అని ఉంది. కొదమ అంటే ఏంటండి? కొదమ అంటే కుర్ర అని అర్థం. యంగ్ అని ఇంగ్లీష్ లో ఉంది. ఆ యంగ్ లైన్ తో ఆయన పోల్చబడ్డాడు. కొదమ సింహంతో ఆయన పోల్చబడ్డాడు. చాలా దీవెనలు యూదాకు తన తండ్రి అనుగ్రహించాడు. 13వ వచనంలో 5వ కుమారుడు ఉన్నాడు. ఎవరండి ఆయన? జబూలూను. చెప్పండి, ఎవరండి ఆయన? జబూలూను. అలాగే జబూలూను ఓడరేవులు లో ఆయన ఉంటాడని వ్రాయబడి ఉంది. 14వ వచనంలో ఎవరున్నారండి? ఇశ్శాఖారు మనకు కనబడుతున్నాడు. ఇశ్శాఖారుని దేంతో పోల్చాడండి? గాడిదతో పోల్చినట్టుగా 14వ వచనంలో ఉంది. గార్ధవం అంటే గాడిద, డాంకీతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినం కూడా గాడిదలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఒరే అడ్డగాడిదని పిలుస్తూ ఉంటాం కదా. అలాగనే ఇశ్శాఖారు కూడా అడ్డగాడిదకు పోల్చబడ్డాడు. 16వ వచనంలో ఎవరు కనబడుతున్నారండి? దాను అనేవాడు కనబడుతున్నాడు. దాను సర్పము అని 17వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, ఒక్కొక్క కుమారుని యొక్క స్వభావము నాకు తెలుసు కనుక ఆయన అలాగా మాట్లాడుతూ వచ్చాడు. అలాగనే 19వ వచనంలో గాదు, 8వ వాడు గాదు అనేవాడు ఉన్నాడు. ఆ గాదు అనేవాడి గురించి ఏం చెప్తున్నాడు? అతడు మడిమను కొట్టును అని బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత 20వ వచనంలో ఎవరి పేరు ఉందండి? ఆషేరు పేరుంది. ఆషేరు చాలా మంచివాడు. ఆషేరు శ్రేష్టమైన ఆహారం కలదు, రాజుకు తగిన మధుర పదార్థములను అతడు ఇస్తాడు అని ఆషేరును దేవుడు బహుగా దీవించాడు. 21వ వచనంలో ఎవరున్నారండి? నఫ్తాలి. అదే వచనంలో నఫ్తాలి ఏ జంతువుతో
పోల్చబడ్డాడు? లేడీతో పోల్చబడ్డాడు. లేడీ అంటే చాలా హుషారుగా ఉంటుంది. లేడీ గంతులు వేస్తుంది. మనందరూ తెలుసు. కొంతమంది హుషారుగా పనిచేసే వాళ్ళని ఆ లేడీ అని పిలుస్తూ ఉంటాం. కనుక మళ్ళీ తిరిగి 22వ వచనంలో ఎవరు కనబడుతున్నారండి? యోసేపు కనబడుతున్నాడు. యోసేపుని బాగా దీవించాడు. మీరు చూడండి, యూదాను దీవించాడు, యోసేపుని కూడా దీవించాడు. యోసేపుని ఏమని దీవించాడు? ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ అని అతన్ని బాణాలు వేసి హింసించారు అని కూడా ఆ ప్రవక్తగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. 27వ వచనంలో ఆఖరి కుమారుడు కనబడుతున్నాడు. ఎవరండి? బెన్యామీను కనబడుతున్నాడు. బెన్యామీను దేనితో పోల్చబడ్డాడండి? తోడేలుతో పోల్చబడ్డాడు. బెన్యామీను చీల్చినట్టి తోడేలు అని ఈ 12 మందిని ఆశీర్వదించాడు. 12 మందిలో 10 మందిని శపించాడు. మీరు మంచోళ్ళు కాదురా అని కూడా చెప్పాడు. చెప్పి తన ప్రాణాన్ని విడిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ప్రవక్తగా ఉన్నాడు. అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. యాకోబు ఎవరండి? ప్రవక్త. మళ్ళీ చెప్దామా? యాకోబు ఎవరు? ప్రవక్త. మళ్ళీ చెప్దామా? యాకోబు ప్రవక్త. మనందరికీ యెషయా ప్రవక్త బాగా తెలుసు. జకరియా ప్రవక్త మనందరికీ తెలుసు. జెఫన్యా మనందరికీ తెలుసు. హెస్కేలు మనందరికీ తెలుసు. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ యాకోబు కూడా, పితరుడైనటువంటి యాకోబు కూడా ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్త బట్టల ఆదివారం గురించి ఆయన మాట్లాడాడు. కాబట్టి మనం నేర్చుకున్న మొదటి విషయం ఏంటంటే, యాకోబు ప్రవచించిన బట్టల ఆదివారము అని మొదటి విషయాన్ని మనము గమనించబోతున్నాం. యాకోబు ప్రవచించిన బట్టల ఆదివారం ఏంటి? అది 49వ అధ్యాయము 11, 12 వచనాలను మీరు చూడండి. 11, 12 వచనాలను. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదలను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉండును అని చెప్తా ఉన్నాడు యాకోబు. ఎవరి గురించి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు? యేసు ప్రభువు వారి గురించి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. యేసయ్య విజయోత్సవాల గురించి ఆయన ఈ మాటలు ప్రస్తావిస్తున్నాడు. యాకోబుకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ దేవుడు యాకోబును ఆయన ప్రేరేపించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పితరులు అయినటువంటి యాకోబు ఈ మాటలు చెప్తున్నాడు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను. 2 ఉన్నాయి చూడండి. గాడిద ఉంది, గాడిద పిల్ల కూడా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు యొక్క వస్త్రాల గురించి, యేసు ప్రభు ఎక్కబోయేటటువంటి ఆ గొర్రెపిల్లల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యాకోబు ప్రవక్త గనుక యూదాను దీవించాడు. అలాగనే యెహెజ్కేలును ఆయన దీవించాడు. ఉన్నటువంటి తన కుమారులందరినీ కూడా ఆయన ఆశీర్వదించాడు. కనుక 12 మంది పిల్లల్ని ఆయన దీవించాడు. ఆయన దీవించిన తర్వాత యేసు ప్రభు వారి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు. కనుక మీరు బైబిల్లో చూడండి. ద్రాక్షరసంలో తన బట్టలు, ద్రాక్ష రక్తంలో తన వస్త్రములను ఉతుక్కున్నవాడు. యేసు ప్రభు యొక్క బట్టలు ఈ రోజున మనం తెల్లని బట్టలు కొంతమంది వేసుకొని ఆరాధనకు వచ్చాం. కానీ ఆయన బట్టలు అలాగనే లేవు. ఎలా ఉన్నాయని యాకోబు చెప్తున్నాడంటే, రాబోయే రోజులలో ఆయన కల్వరిలో ఇదిగో ఎర్రని బట్టలు వేసుకుంటాడు అనేది ఒక ప్రవచనాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ద్రాక్షావల్లిని తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టి, బట్టలు ద్రాక్షారసంలో ఉతుక్కున్నటువంటి బట్టలు. ఆయన కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగా ఉండును. యేసు ప్రభు యొక్క కన్నులు గొవ్వ కన్నులు అని మనందరికీ తెలుసు కదా. గొవ్వ కన్నులు అంటే అవి ఏడ్చేటటువంటి కన్నులు, అవి మురిగేటటువంటి కన్నులు. గొవ్వకి ఎప్పుడు కూడాను, ఎప్పుడు 24 గంటలు ఆ నీళ్లు ఉంటూనే ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నీళ్లు నిండి ఉంటాయి. కానీ యేసు ప్రభు యొక్క కన్నులు ఎర్రని కన్నులు. ఎందుకు అనంటే ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు గెత్సేమనే వనంలో. ఎవరైనా ఏడ్చినప్పుడు
మనం వెంటనే కనుగొనగలుగుతాం. ఎలా అంటే, నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడ్చావా? నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏదైనా కళ్ళ కలుగు వచ్చిందా అని మనం అడుగుతాం కదా. యాకోబు యేసు ప్రభు యొక్క కన్నులను ఆయన చూశాడు. ద్రాక్ష రసం లాంటి ఎర్రని కన్నులు ఆయనకున్నాయి, అనగా ప్రార్థన కన్నులు ఆయనకున్నాయని బైబిల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన బట్టలు ఎర్రని బట్టలు, అనగా రక్తంలో ముంచబడినటువంటి బట్టలు అని చూస్తున్నాం. మనము పరమగీతముల గ్రంథంలో చూస్తే ఆయనకు 2 పేర్లు రాయబడి ఉంది. రక్తవర్ణుడు, ధవలవర్ణుడు అని మనం చూస్తున్నాం. ధవలము అంటే ధవలం అంటే తెలుపు అని అర్థం. ధవల వస్త్రాలు అంటే తెల్లని వస్త్రాలు. ప్రభు తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు. అలాగనే ధవల వస్త్రాలు, రక్త వస్త్రాలని కూడా వ్రాయబడి ఉంది. అనగా ఆయనకి తెల్లని వస్త్రాలు ఉన్నాయి, కానీ శిలువలో ఆయన చనిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బట్టల మీద మరకలు పడి, ఆ బట్టల మీద రక్తము చిందించి ఆ బట్టలు ఎర్రగా అయిపోయాయి. మేము ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సమాధి దగ్గరికి మేము వెళ్ళడము జరిగింది. ఆయన చనిపోయినప్పుడు ఆ విమానంలో ఆయన వెళుతూ, హెలికాప్టర్లో ఆయన వెళుతూ చనిపోయినటువంటి ఆయన చెప్పులు, ఆ తర్వాత ఆయన బట్టలు అవన్నీ కూడా అక్కడ ఉంచబడి ఉన్నాయి. వాటి మీద రక్తపు చినుకులు ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఆయన మామూలుగా చనిపోలేదు. అలాగని రాజీవ్ గాంధీ బట్టలు కూడా అలాగని ఢిల్లీలో పెట్టారు, అవి రక్తవర్ణంగా ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ హత్య చేయబడ్డప్పుడు, యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు వాళ్ళ బట్టలు ఎర్రగా ఉంటాయి కదా. అలాగనే యేసు ప్రభుని గురించి యాకోబు ప్రవచించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. యేసు ప్రభువు వారి యొక్క బట్టల గురించి అక్కడ మనం చూస్తున్నాం. యేసు స్వామి యొక్క బట్టల గురించి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. 19:13లో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. నాతో కలిసి మీరు కూడా ఈ మాట చెప్పండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఆయన పెళ్లి కొడుకుగా మనకు కనబడుతున్నాడు. ఏ కుమారుడు అండి? పెళ్లి కుమారుడుగా మనకు కనబడుతా ఉన్నాడు. పెళ్లి కుమారుడు మామూలుగా అయితే మన దేశంలో అయితే బ్లాక్ సూట్ కానివ్వండి, బ్లూ సూట్ కానివ్వండి, వైట్ సూట్ కానీ వేసుకుంటారు. కానీ ప్రభువుకి ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం, ఆయనకు రక్తంలో ముంచబడినటువంటి బట్టలు ఇవ్వబడ్డాయి. దాని అర్థం ఏంటి? ఆయన చనిపోతూ ఆయన శరీరం మీద, ఆయన బట్టల మీద, ఆయన చేతులలో గాయాలు పెట్టినప్పుడు, శీలలు కొట్టినప్పుడు ఆ రక్తపు మరకలన్నీ ఆయన బట్టల మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే ఆ పెళ్లి కుమార్తెకు ఎలాంటి బట్టలు? 19:8లో మీరు చూడండి. అదే ప్రకటన గ్రంథం 19:8లో ఆమెకు సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి. తెల్లని బట్టలు ఆమెకు ఇవ్వబడ్డాయి. సన్నపు నార బట్టలేమో పెళ్లి కుమార్తెలు, పెళ్లి కుమారునికేమో ఎర్రని బట్టలు ఇవ్వబడ్డాయి. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యాకోబు ప్రవచించిన మాటల ఆదివారం. యాకోబు యేసు ప్రభుల వారి ఎర్రని బట్టలు ఆయన చూడగలిగాడు. యేసు ప్రభుల వారి యొక్క ధవల వస్త్రాలు మాత్రమే కాదు, ఆయన కన్నులు కూడాను ప్రియమైన బిడ్డలారా ఎర్రగా ఉన్నాయి. ఆయన ఏడ్చాడు, ఆయన ప్రలాపించాడు, ఆయన కన్నులు ఎర్రగా ఉన్నాయి అని కూడా దైవ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒకటి యాకోబు ప్రవచించిన మాటల ఆదివారం. రెండో విషయాన్ని మనం చూద్దాం దయచేసి బైబిల్లో నుండి. జకర్యా ప్రవక్త గారు కూడాను ఆయన ప్రవచనం చెప్పాడు. ఏమైనా ప్రవచనం చెప్పాడు మీరు చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. 9:9 ఒకసారి చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా చప్పట్లు కొడదాం అందరూ.
గట్టిగా చెప్పండి. నాతో కలిసి మీరు కూడా ఈ వచనం చెప్పండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. జకర్యా ప్రవచించినటువంటి మత్తల ఆదివారం ముందు ఏం గమనించామండి? యాకోబు ప్రవచించినటువంటి మత్తల ఆదివారం అని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే జకర్యా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? సియోను అంటే యెరూషలేము, యెరూషలేమన్నా సియోనన్నా ఒకటే. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే నీ రాజు, ఆయనకి ఎన్ని బిరుదులు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆయన నీతిపరుడు నంబర్ 1, రెండవది రక్షణ గలవాడు, రెండవది, మూడవది దీనుడు అని బైబిల్లో చూస్తున్నాం, నాలుగవది గాడిదను ఎక్కి గాడిద పిల్లని ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి సంతోషంగా మీరు ఉండండి అని బైబిల్లో మనం చూస్తున్నాం. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతారు, మరి గుర్రం అయితే బాగుండేది కదా, గాడిద ఎందుకు ఎక్కాడు ప్రభు అని మీరు చాలా మంది ప్రశ్న అడగవచ్చు. కానీ దానికి జవాబు మన దేవుని సేవకులు చెప్తా ఉంటారు. ఆయన గుర్రం మీద ఎందుకు రాలేదు, ఎందుకు గాడి మీద వచ్చాడని చాలా మంది అడిగే ప్రశ్నకు దైవ సేవకులు జవాబు చెప్తారు. ఏంటి ఆ జవాబు అంటే, ఎవరైనా గుర్రం మీద వస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళు ఖడ్గంతో వస్తున్నారు, వారి యుద్ధం కోసమని వస్తున్నారని అర్థం. ఎవరైనా గాడిద మీద వస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే సమాధానం పడడానికి వాళ్ళు వస్తున్నారని. అల్లు చెప్తామండి, ఎట్లా చెప్తామా? మన ప్రభు గుర్రం ఎందుకు ఎక్కలేదంటే ఆయన యుద్ధానికి రావడం లేదు, ఆయన గాడిద మీద వస్తున్నాడంటే సమాధానం కొరకని ఆయన వస్తున్నాడు, శాంతి ప్రియుడుగా ఆయన వస్తున్నాడని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయనకు గాడిద కావాలి, గాడిద పిల్ల కూడా కావాలి. అంటే తల్లి మాత్రమే కాదండి, పిల్లలు కూడా ప్రభుకి ప్రియమైన వాళ్ళే, పిల్లలు కూడా ప్రభు కావాలి అనే భావాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మన పిల్లలందరూ కూడా చక్కగా పాటలు పాడారు, మీ అందరూ తెలుసు. అనగా తల్లులు కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళందరూ పెట్టుకోవడం దేవుడికి వందనాలు. తల్లి అవసరమే, అలాగే పిల్లలు కూడా అవసరమే. మన ప్రియ ప్రభు పిల్లల్ని వదిలిపెట్టే వాడు ఏమి కాదు. చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలు తీసుకొని మందిరానికి వస్తారు. 1-2 వారాలు కొంచెం అల్లరిగా ఉండొచ్చేమో, కానీ 3వ వారం 4వ వారము వాళ్ళందరూ కూడాను వాళ్ళు గమనించగలుగుతారు, ఇది దేవుని మందిరము, ఇలా ఇక్కడ మనం సైలెంట్గా ఉండాలని పిల్లలు గమనించగలుగుతారు. కాబట్టి ఆయన గాడిదను గాడిద పిల్లలు ఎక్కి వస్తున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన నీతిపరుడు, అనగా అనీతి అనేది ఆయన దగ్గర లేదు. ఆయన రక్షణ గలవాడు, ఆయన దగ్గర రక్షణ ఉంది. రక్షణ నీకు నాకు ఇవ్వడానికి ఆయన నీ దగ్గరికి, సియోను దగ్గరికి ఆయన వస్తున్నాడు. ఆయన యెరూషలేము దగ్గరికి ఆయన వస్తున్నాడు. యెరూషలేము ప్రజలకి రక్షణ లేదు, మారు మనస్సు లేదు, అందుకు వస్తున్నాడు. ఆయన దీనుడుగా గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, గాడిద పిల్లలు కూడా ఎక్కి ఆయన వస్తున్నాడు అని బైబిల్లో మనము గమనిస్తున్నాం. కాబట్టి సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా మీరు ఉండండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనందరం కూడా సంతోషంగా దేవుడి మందిరానికి రావాలని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఆ సంతోషం ద్వారా కొంతమంది మారు మనసు పొందుతారు. ఆ సంతోషం ద్వారా కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు. చాలా మంది క్రైస్తవులను గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపడతారు అని అంటే వాళ్ళు ఉండే సంతోషాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలను బట్టి వారు ఆనందించగలుగుతారు. మేము ఒకసారి హోటల్కి వెళ్ళి కూర్చున్నాం, ఏదో భోజనం చేసుకున్నాం. మా ఎదురుగా దూరంగా కొంతమంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆహారం అంతా తిన్న తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు క్రైస్తవులా? అవునండి మేము క్రైస్తవులం అని అన్నారు. ఎక్కడి నుండి వచ్చారంటే శంషాబాద్ నుండి వచ్చామన్నారు. నేను అన్నాను, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా దేవుని సేవలో ఉన్నామని పరిచయం చేసుకున్నాం. ఎందుకంటే మన ప్రవర్తన, మన జీవితము, మన మాటలు క్రైస్తవులను అనిపించే లాగా మన జీవితం ఉంటుంది. అంతేగాని
మనకు విపరీతమైన మాటలు మాట్లాడుతూ మరి ఆ కాని మాటలు మాట్లాడుతూ ఉంటే మన క్రైస్తవ బిడ్డలుగా ఉండలేము. జకర్యా ప్రవచిస్తున్నాడు, సియోను నీవు సంతోషంగా ఉండు, దర్శలేము నువ్వు ఆనందంగా ఉండు అని ఆయన చెప్తా ఉన్నాడు. నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని మనము చూద్దాం. దయచేసి మూడో విషయాన్ని చూద్దాం. ఒకటి మంటల ఆదివారం గురించి మనం గమనించాం. యాకోబు ప్రవచించిన మంటల ఆదివారం. రెండవది జకర్యా ప్రవచించిన మంటల ఆదివారం. మూడవది చూద్దాం. మూడవది మనం గమనిద్దాం. దావీదు ప్రవచించాడు. దావీదు కూడా ప్రవక్తనే. దావీదు వాగ్గేయకారుడు. దావీదు పాటలు బాగా పాడగలుగుతాడు. దావీదు మంచి రచయిత. దావీదు రాజు. దావీదు సేవకుడు. దావీదుకు 8 బిరుదులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒకసారి ఒక దగ్గర రాసి పెట్టుకున్నాను. దావీదుకు చాలా బిరుదులు ఉన్నాయి. మనం అనుకుంటాం కేవలం దావీదు రాజు మాత్రమే అని మనం అనుకుంటాం, కానీ దావీదుకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆయన ప్రవక్త అని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ప్రవక్త అయిన దావీదు అని ఆయనకు ఒక మంచి బిరుదు ఉంది. ప్రవక్త అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని చెప్పేవాడు ప్రవక్త. ఆయన ఏమంటున్నాడు? 118వ కీర్తన 26వ వచనంలో మీరు చూడండి. ఆ మాట నేను చదువుతున్నాను. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును కాక యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచు ఉన్నాడు. యెహోవా మందిరములో నుండి నిన్ను దీవించున్నాడు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును కాక. ఇది కూడాను దావీదు ప్రవచించిన మంటల ఆదివారం అని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామా? 118వ కీర్తన పస్కా కీర్తన అని అంటారు. వారు పస్కా భోజనం చేసిన తర్వాత పాడుకునేటటువంటి పాట అని పాత నిబంధన పండితులు చెప్తూ ఉంటారు. మరి దావీదు కూడాను యేసు ప్రభు యొక్క ఆ మంటలాదివారం గురించి ఆయన మాట్లాడాడు. నాతో ఈ మాట చెప్పండి మీరు కూడా. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉండును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచు ఉన్నాడు. యెహోవా మందిరములో నుండి నిన్ను దీవించుచున్నాడు. ఆ మాట మనం చెప్దామా? యెహోవా మందిరములో నుండి ఆయన నిన్ను దీవిస్తున్నాడు. ఈరోజు మన అందరం కూడా ఆయన మందిరంలో ఉన్నాం. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడండి? మనలను దీవిస్తూ ఉన్నాడు. నా కుమార్తె ఈ మంటలాదివారం రోజున ఆరాధనకు వచ్చింది. నా కుమారుడు ఈ మంటలాదివారం రోజున నా మందిరంలో ఉన్నారని ఒకసారి ఒక దైవజనుడు చెప్పాడు. ఏమనంటే ఆయన 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 చేతులు నా వైపు చూడండి. ఆయన చేతులు పెద్ద చేతులు, చాలా పెద్ద చేతులు. నేను అనుకుంటాను ఒక్కొక్క చెయ్యి ఈ దేవాలయం కంటే పెద్దగా ఉండొచ్చేమో, అంత పెద్ద చేతులు ఆయన చేతులు. ఆయన ఆశీర్వాదాలు, ఒకవేళ ఆ ఆశీర్వాదాలు అనే గురుబరాల టైప్లో ఉన్నాయనుకుందాం. ఆయన దోశల నిండా గురుబరాలు లాంటి ఆశీర్వాదాలు పెట్టుకొని కరెక్ట్గా 10 గంటలకు ఆయన ఓపెన్ చేస్తాడు దీన్ని. 10 గంటలకు ఓపెన్ చేసి ఎప్పుడు ముగిస్తాడు అంటే 12:30 గంటల వరకు మెల్లగా ఆశీర్వాదాలు ఆయన మన మీద కొమ్మరిస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు 10 గంటలకు రాకుండా ఆరాధనకు నువ్వు 11 గంటలకు వచ్చావు అనుకోండి, ఎన్ని గంటలు దీవెనలు పోతున్నాయి నీకు? చెప్పండి, ఎన్ని గంటలు దీవెనలు పోతున్నాయి? 1 గంట దీవెన పోతుంది. లేకపోతే నీవు 11:30కు వచ్చి నింపాదిగా కూర్చున్నావు అనుకోండి, 1:30 దీవెనలు మీ నుండి వెళ్ళిపోతున్నాయి. నిండు దీవెనలు కావాలి అంటే ఏం చేయాలండి? 10 గంటలకే ఆరాధనలో ఉండాలి. అప్పుడు ఆ దీవెనలన్నీ కూడా మనం పొందగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చేసరికి కొంతమంది ఇక్కడ ఉన్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రథమ అంటే మహిమ ప్రభావములు అనే పాట పాడుతున్నాను. మహిమ ప్రభావములు మాకు కాదు యెహోవా, కేవలం నీకే చెల్లును దేవా. స్తోత్రము 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 అని పాడతాం. ఇది
మొదటి పాట. ఈ మొదటి పాట పాడినప్పుడు ఒక 5-6 మంది ఇక్కడ ఉంటారు. 5-6 మందికి సంపూర్ణ దీవెనలు ఉంటాయి. అంతేగాని ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయ అప్పుడు వచ్చామనుకోండి, ఎన్ని దీవెనలు పోతాయండి? చాలా దీవెనలు పోతాయి. 2 గంటల దీవెనలు పోతాయి. ఇక్కడ పిఎన్టీ కాలనీలో ఒక అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ప్రతి బర్త్డేకి పాస్టమ్మ గారిని నన్ను పిలిచి ప్రార్థన పెట్టించుకునేది. వాళ్ళకి బుడ్డ చిన్న చిన్న మనవాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పోయినా సరే, పాస్టర్ అంకుల్ మేము పాట పాడుతామనేవాళ్ళు. పాడంటారా? సంతోషమే కదా. ఏం పాట అంటే ఆశీర్వాదం ఎప్పుడు పోయినా అదే పాట. ఏ బర్త్డే పోయినా అదే పాట. నేను వాళ్ళ నాన్నని అడిగాను, ఎప్పుడు వచ్చినా వీళ్ళు పాట పాడుతున్నారు ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఈ ఆశీర్వాదం మా మీద పాట ఎప్పుడు వస్తారయ్యా, అందుకోసమని వాళ్ళకి ఈ పాట వచ్చేసింది అని అంది. అంటే వేరే పాటలు వాళ్ళకి రావు. మీ పిల్లలు కూడా ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయు మీష అని పాట పాడుతున్నారంటే మీరు ఎప్పుడు వస్తున్నారు గుడికి? ఆఖరిలో వస్తున్నారు. ఒక ఆయన వచ్చారు, నడబడతాడు. ఏమయ్యా లేట్ అయిపోయిందంటే, తమరు దీవులు ఉంటే చాలయ్యా. ఎంత బతుకోడికి ఎంతమంది మీ దీవులు ఉంటే చాలయ్యా, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలయ్యా. కేవలం నా బ్లెస్సింగ్స్ కాదు కదా, దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఈ మండలాదివారం రోజున తర్వాత నేను కూడా టైంకి వచ్చి నేను దీవెన పొందాను. ఇక్కడ చూడండి, బైబిల్లో మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుతున్నాడు. యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఇక్కడ ఇది దేవుడి మందిరం. ఇక్కడ నుండి యెహోవా మనల్ని దీవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. మీ కుటుంబాలు దీవించబడతాయి. మీ తల్లులు దీవించబడతారు. మీ తండ్రులు దీవించబడతారు. మీ పిల్లలు దీవించబడతారు. నా మనవరాలు ఆదివారం మాట్లాడతారు. నేను వాళ్ళని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాన్న గుడికి వెళ్ళారా? అవును తాత గుడికి వెళ్ళామంటారు. సరే, గుడికి వెళ్తే పాస్టర్ గారు ఏం చెప్పారు అది కూడా చెప్తారు మా పిల్లలు. నాకు చాలా సంతోషం. మిస్ కాకుండా దేవుడి మందిరానికి మీరు వాళ్ళండి అని నేను చెప్తా ఉంటాను. వెళ్ళి పిల్లలు ఆ వచనాలు వాళ్ళు నేర్చుకొని రాసుకొని నాకు చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒక దేవుని సేవకుడిని కాబట్టి నా పిల్లలు అలా ఎదగడము ఆశీర్వాదమే కదా. చూడండి, బైబిల్లో మనం చూస్తే దేవుని మందిరంలో దీవెనలు, దేవుని మందిరంలో ఆశీర్వాదాలు. ఏ వారం కూడా మీరు తప్పిపోకుండా 52 వారాలు దేవుని మందిరానికి మీరు వస్తే మీ పిల్లలు దీవించబడతారు, మీరు కూడా దీవించబడతారు. మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, మా అమ్మ ఎప్పుడు కూడా మందిరము మానలేదు, మా నాన్న ఎప్పుడు కూడా మందిరము మానలేదు, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. మా అమ్మ పక్కలో నేను కూర్చునేదాన్ని, మా నాన్న పక్కలో నేను కూర్చునేవాడిని పిల్లలు సాక్ష్యం చెప్తారు. చూడండి, 128వ కీర్తనలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అంటే దేవుని మందిరం, యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేములో నుండి దేవుడు నిన్ను దీవించే దేవుడిగా ఉన్నాడు. ఈ మందిరంలో నిన్ను కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడు. ఒకసారి ఒక తల్లి ఇక్కడ నుంచి బయటకు వెళ్తా ఉంది చాలా రోజుల కిందట. ఆ దినము ఆదివారం కాదు. అమ్మా ఏంటి ఈరోజు ఆదివారం కాదు కదా, మందిరంలోకి వచ్చావనంటే ఆమె ఏమన్నదంటే, అయ్యా ఆపరేషన్ కొరకు వెళ్తున్నాను, దేవుడి మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్దామని నేను మందిరంలోకి వచ్చాను. ఇక్కడ మోకరించాను, ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆపరేషన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తర్వాత ఇక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళు చెప్పారు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది అన్నారు. చూసారా, మీ ఆపరేషన్కి ముందు దేవుడి మందిరానికి వస్తున్నారు. ఎందుకంటే దీవెన పొందడానికని. మీ ఆపరేషన్ తర్వాత కూడా దేవుడి మందిరానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనంటే ఆశీర్వాదాలు పొందడానికని మీరు వస్తున్నారు. యేసు ప్రభుల వారు కూడా దేవుడి మందిరానికి వెళ్ళాడు. 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన అమ్మ నాన్నతో కలిసి దేవుడి మందిరానికి వెళ్ళి బైబిల్లో రాయబడి ఉంది. చిన్నప్పుడే ఆయన సున్నతి చేయబడడానికి ఆయన దేవుడి మందిరానికి అమ్మ నాన్న అందరూ తీసుకొని వెళ్ళారు. 4వ విషయాన్ని చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరూ కూడాను ఈ మండల ఆదివారం గురించి రాశారు. ఎవరెవరండి? మత్తయి రాశాడు, తర్వాత మార్కు రాశాడు, తర్వాత లూకా రాశాడు, తర్వాత యోహాను కూడా రాశాడు. ఎందుకంటే పండుగ కాబట్టి
అది ఫెస్టివల్ కాబట్టి, అది విజయోత్సవ పండుగ కాబట్టి అందరూ ఆ పండుగ గురించి సువార్తలందరూ రాశారు. ఏమని రాయబడింది? మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు సిద్ధించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించు ఉండేది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మళ్ళీ చెప్దామా? హల్లెలూయా. నా వెంట ఈ మాట చెప్పండి. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుకున్నది. దేవుని కొందనాలు. దావీదు కుమారుడు అంటే యేసు ప్రభు ఎవరంటే రాజు. ఆయన పగడాల ప్రవీణ్ గారు ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు, ఈజ్ మై కింగ్ అని చెప్తూ ఉండేవాడు. దేవుడు నా రాజు. ఎక్కడికి పోయినా ఆ మాట ఆయన ఉపయోగిస్తూ ఉండేవాడు. దావీదు కుమారుడు యేసు అంటే యేసు ప్రభువు వారు కూడా రాజే. ఎందుకంటే రాజకుటుంబంలో ఆయన జన్మించాడు కాబట్టి ఆ ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయించు ఉండదని బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్తికుడు మత్తయి సువార్తలో కూడా మంటలాది వారిని గురించి ప్రభు ఈ మాటలు రాశారు. కానీ అందరూ కూడాను చేయాలని చెప్పారు. దావీదు కుమారుడికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడుగా అని వారు కేకలు వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బేతనియా నుండి యెరూషలేముకు వచ్చాడు. అనేక సార్లు ఆయన వచ్చాడు. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. ఆయన ఒక రాజుగా గాడిద పిల్లని ఎక్కి ఆయన సంతోషంగా లేకపోతే సమాధానంగా యెరూషలేముకు వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మంగళవారం రోజున ప్రభుకి ఎన్ని ఆధిక్యతలు దొరికాయో. బట్టలు వేశారు కొంతమంది బట్టలు పట్టుకున్నారు, కొంతమంది ఖర్జూరపు బట్టలు తెచ్చుకున్నారు. మనం గమనించాం కదా, ఆ లేవియా కాండంలో ఉన్నట్టుగా మొదటి దినమున మీరు ఆ దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వహించి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధికి ఉత్సహించుతూ రావాలను ఆ మాటలు వారు జ్ఞాపకం చేసుకున్నారు. యేసు ప్రభువు వారిని ఊరేగిస్తూ మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు సిలువ వేయండి అని చెప్తున్నారు. కనుక మనుషుల నాలుకలు చేంజ్ అయిపోయాయి, మనుషుల యొక్క తత్వము చేంజ్ అయిపోయింది. ఒక స్థలంలోనేమో జై కొట్టారు, ఇంకొక స్థలంలోనేమో చీ కొట్టారు. గమనించారా? మనందరం కూడా చీ కొట్టే వారిలో ఉండకూడదు, సిలువేయండి అనే వారిలో ఉండకూడదు. ఆయన స్తుతించే వారిగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. యాకోబు ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, జకరియా ప్రవచించాడు, మత్తయి, మార్కు, లూకా, యోహానులు ప్రవచించారు. దేవుడి కొందనాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ ప్రేమ కుమారుడు రక్షకుడైన యేసు స్వామి పవిత్రమైన నామములో ఈ పరిశుద్ధ సన్నిధిలో ఉంచిన గొప్ప ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ని మేము కనపరుచుకుంటూ ఉన్నాం, మిమ్మల్ని మేము స్తుతించుకుంటున్నాం. యాకోబు పితరుడై ఉండి కూడా నీ సిలువను గురించి, యేసు ప్రభు ధరించినటువంటి ఎర్రని వస్త్రాల గురించి ఆయన ప్రవచించాడు. మీ స్తోత్రాలు. గాడిద గురించి ప్రవచించాడు, గాడిద పిల్లల గురించి ప్రవచించాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మీరు రాబోతున్నారని ఎన్నో ఏళ్లకు ముందే ప్రవక్తలు ప్రవచించారు. జకరియా ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దిన మంగళవారం వారం రోజున నీ విజయోత్సవంలో పాల్గొన్న ప్రియ బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని స్తుతించారు. కానీ శుక్రవారం పిలాతు ముందు సిలువేయమని వారు ఆ చేతులకు బదులుగా ప్రభు భిన్నమైన మాటలు మాట్లాడారు. వారిని క్షమించే దేవుడుగా ఉన్నందున మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, ఈ మంగళవారం రోజున ఇశ్రాయేలు
7 దినాలు మట్టిలో పెట్టుకొని నిన్ను ఆరాధించబెట్టేదా, దీన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకోవచ్చు. యేసు నామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి చెప్తామండి.